మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. టెట్ పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలంటూ కూడా ఉపాధ్యాయ ఫెడరేషన్ సంఘాలన్నీ కూడా ఈరోజు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం కలెక్టరేట్ వద్ద ఉన్నాము. సార్ నమస్తే అండి, మనతో పాటు రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు. సార్ ఏంటి మీ ప్రధాన డిమాండ్స్? ప్రధానంగా మా డిమాండ్ వచ్చి ఇప్పుడు ఏదైతే విద్యా హక్కు చట్ట ప్రకారంగా 2010 నుంచి టెట్ అనేటువంటిది వెలుగులోకి వచ్చిందో, అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏ ప్రొఫెషన్స్కి లేదు, ఒక డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఎవరికి ఇట్లాంటి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది లేదు. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఎక్వైర్ చేసుకున్న తర్వాత ఆయా ప్రొఫెషన్స్ వాళ్ళు నిర్వహించుకోవడం జరుగుతుంది. అట్లాగే మరి ఉపాధ్యాయులు కూడా గతంలో అట్లాగే బీఈడీ కానీ టీటీసీ కానీ అట్లాంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ తోటి ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేవారు. వాళ్ళ యొక్క వృత్తి నైపుణ్యాన్ని ఇన్ సర్వీస్లో పెంచుకుంటూ వాళ్ళ మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి ఇన్ సర్వీసు లేదనుకుంటే ట్రైనింగ్లు తీసుకుంటూ వాళ్ళ క్వాలిఫికేషన్స్ పెంచుకుంటూ ఉండేవారు. మరి అట్లాంటిది ఒక ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనేటువంటిది ఒకటి 2010 నుండి తీసుకురావడం జరిగింది. మరి అట్లాంటి 2010 నుండి తీసుకొచ్చినటువంటి టెట్ అనేటువంటి ఎగ్జామ్ని మరి భవిష్యత్తులో 2010 నుంచి రిక్రూట్ అయ్యేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా దీన్ని క్వాలిఫై అయినటువంటి వాళ్ళు మాత్రమే, అంటే బీఈడీ టీటీసీ ఇలాంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్తో పాటు అదనంగా ఈ టెట్ అనేటువంటిది కూడా క్వాలిఫై అయినటువంటి వాళ్ళు మాత్రమే ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ టెస్ట్ డిఎస్సి ఇలాంటి పరీక్షలు రాయడానికి అర్హత ఇవ్వడం జరిగింది. మరి ఆ ప్రాతిపదికగా 2010 నుంచి ఆ ఉపాధ్యాయులు రిక్రూట్ అయినటువంటి ఉపాధ్యాయులందరూ టెట్ డిఎస్సీలు రెండింటిలో రాసి మెరిట్లో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మరి 2010కి ముందు ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి డిఎస్సి రిక్రూట్మెంట్ టెస్టుల్లో పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా 2010కి ముందు రిక్రూట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది పాస్ అవ్వాలి. లేని పక్షంలో ఉద్యోగాల నుంచి తొలగింపు చేస్తాం అనేటువంటిది మరి తీర్పు ఇవ్వడం జరిగింది. దీని మీద స్టేట్ గవర్నమెంట్ని రివ్యూ పిటిషన్ వేయాల్సిందిగా మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కేంద్రం రూపొందించినటువంటి విద్యా హక్కు చట్టంలో 23వ నిబంధన ఏదైతే ఉందో దాన్ని కూడా మరి సవరణ చేసి మరి ఈ విద్యా హక్కు చట్టం ఎప్పుడైనా ఏ చట్టాలైనా సరే ప్రాస్పెక్టివ్గా అమలు జరుగుతూ ఉండేవి. మరి రెట్రాస్పెక్టివ్గా మరి గతం నుంచి కూడా మరి దీన్ని అమలు చేయాలనేటువంటి విధంగా 2010కి ముందు నుంచి ఉన్నటువంటి టీచర్లు కూడా దీన్ని అమలు చేస్తాం అనేటువంటి విధంగా మరి ప్రభుత్వం ముందుకెళ్ళడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి రివ్యూ పిటిషన్ వేసి మరి 2010కి ముందు రిక్రూట్ అయినటువంటి టీచర్లందరికీ కూడా మినహాయింపు ఇవ్వాలనేటువంటి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాం. సార్ మీ డిమాండ్లో ప్రత్యేకంగా ఈ 100 days ప్లాన్ ఏదైతే ఉందో స్టూడెంట్స్కి దీన్ని అమలు పరచాలంటూ కూడా అసలు ఏంటి సార్ ఈ 100 days ప్లాన్? 100 days ప్లాన్ ప్రతి విద్యార్థికి అలాగే ప్రతి రోజుకు ఒక సబ్జెక్ట్ చొప్పున ప్లాన్ వేయడం జరిగింది. మరి ఈ 100 days ప్లాన్ అమలులో శని ఆదివారాలు, రెండవ శనివారం అలాగే ఆదివారం సెలవుల రోజుల్లో కూడా ఈ ప్లాన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. మరి సెలవు రోజుల్లో కూడా విద్యార్థులు ఏ విధంగా వచ్చి మరి దానికి సంబంధించిన సబ్జెక్ట్ని నేర్చుకోగలుగుతారు? చాలా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు విద్యార్థులు. అలాగే పండుగ సెలవుల్లో కూడా పండుగ జరుపుకోకుండా ఈ పాఠశాలకు వచ్చి ఈ 100 days ప్లాన్ అమలు చేసే విధంగా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం ఈ ప్లాన్ అమలులో కూడా ఈ విధంగానే చేసింది. స్పెషల్ సీఎల్ ఇస్తామని అన్నప్పటికీ ఇప్పటికీ కూడా ఆ సీఎల్ ఇవ్వడం జరగలేదు. కానీ విద్యార్థులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎవరు కూడా మానసికంగా ప్రశాంతంగా ఈ 100 days ప్లాన్లో పాల్గొనడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఈ ఎస్ఎస్సి 100 days ప్లాన్ని మరి సక్రమంగా అమలు జరిగేటట్లుగా సెలవు దినాలని మినహాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేడం మీరు చెప్పండి, ఒకవేళ ప్రధానంగా ఈ డిమాండ్లకి ప్రభుత్వం గనక సుముఖత వ్యక్తం చేయకపోతే భవిష్యత్తు కార్యాచరణ? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం మొదటి విధానంగా తీసుకున్నాము. తర్వాత మరి వివిధ స్థాయిల్లో మనం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈవెన్ ఢిల్లీ లెవెల్లో కూడా జంతర్ మంతర్ దగ్గర మేము జనవరి 29వ తారీఖున మా గళాన్ని వినిపించడానికి సన్నద్ధులమై ఉన్నాము. ఖచ్చితంగా గవర్నమెంట్ తను చేపట్టాల్సిన కార్యక్రమాల మీద గవర్నమెంట్కి ఐడియా ఉంది. రివ్యూ పిటిషన్ వేస్తామని మన విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఫైల్ పెడుతున్నామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ ఫైల్ ఎంతకీ కదలడం లేదు. ఆయన ఈ లోపు 3 సార్లు విద్యాశాఖ మంత్రి నేషనల్కి వెళ్ళొచ్చారు, కానీ ఈ విషయాన్ని కనీసం చర్చించలేదు. ఇలా రివ్యూ పిటిషన్ పెడుతున్నాము అని. ఏదైతే ఎన్సిటిఈ ఉందో ఎన్సిటిఈ విద్యా హక్కు చట్టంలో వెంటనే సుప్రీంకోర్టు ఆదేశాలని అందులో చేర్పించడం జరిగింది. అందువల్ల ఇంకా కష్టతరం అయింది. ఇప్పుడు చట్టాన్ని సవరించాలంటే పార్లమెంట్లో ఈ నిర్ణయం మళ్ళీ తిరిగి తీసుకోవాల్సి ఉంది. కాబట్టి సో పార్లమెంట్ కదిలితే గానీ మాకు ఈ హక్కును సాధించుకోలేము. ఒకసారి
రిక్రూట్ అయిన తర్వాత మళ్ళీ టెస్ట్ పెట్టడం అనేది చాలా అన్యాయం. టీచర్ల మీద సాధింపు ధోరణి తప్పితే ఏమీ లేదని తెలియజేసుకుంటే మా ఉద్యమాన్ని ఉధృతం చేసి మా హక్కును మేము కాపాడుకుంటాం. రైట్, చూసారు కదండి. మొత్తానికి ఏదైతే రివ్యూ పిటిషన్ దాఖలు చేశారో దీనిపై విద్యార్థి ఫెడరేషన్ సంఘాలన్నీ కూడా తమ ధర్నాన్ని నిర్వహిస్తూ తమ నిరసనని తెలియజేస్తున్నాయి. ఏదైతే 2010కి ముందు రిక్రూట్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సపరేట్ గా మళ్ళీ పరీక్ష పెట్టి ఉత్తీర్ణులు అయితేనే ఆ ఉద్యోగాన్ని కాపాడుకోగలరన్న ఒక నిబంధన పెట్టడం నిజంగా చాలా దారుణమని, అయితే దీన్ని ఉపసంహరించుకోవాలంటూ కూడా విద్యార్థి ఫెడరేషన్ ఉపాధ్యాయ ఫెడరేషన్ సంఘాలన్నీ కోరుతున్నాయి. అలాగే 10th క్లాస్ స్టూడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టూడెంట్స్ కి 100 డేస్ SSC 100 డేస్ ప్లాన్ అనేది ఒకటి అమలు పరుస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నిరసన తెలియజేస్తున్నారు. విద్యార్థులకి కాస్తైనా సరే సాటర్డే సండేస్ అనేది సెలవు ఉండాలి. 100 రోజుల ఈ ప్లాన్ లో విద్యార్థులు తీవ్రంగా ఒత్తిడికి గురవుతారంటూ కూడా వీళ్ళంతా చెబుతున్న పరిస్థితి. మొత్తానికి వీళ్ళ డిమాండ్లు కనుక పరిష్కరించకపోతే తమ ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామంటూ కూడా ఉపాధ్యాయ ఫెడరేషన్ సంఘాలన్నీ కూడా ముక్త కంఠతో చెబుతున్నాయి. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.